ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32వ డివిజన్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంపటి సురేష్ ప్రచారం నిర్వహిస్తున్నారు. తన తండ్రి కాలం నుండి కమ్యూనిస్టు పార్టీలో ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నానని, నూతన మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ గెలుపు అనివార్యమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో వార్డు సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే అభివృద్ధి పనులు 6 పథకాలు ఏది చేసిందో అది అన్ని వరుసగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. పేదలకి సన్నబియ్యం ఇచ్చేది, ఇదివరకు సన్నబియ్యం ఇస్తున్నారు. ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ లో మొద్దు బియ్యం ఇస్తే అది ప్రతి ఒక్కళ్ళు కూడా వండుకునే పరిస్థితి లేదు. అదే ఆ రైస్ ని మళ్ళీ డీలర్లకు అమ్ముకుంటే డీలర్లు మళ్ళీ దాన్ని బయటకు అమ్ముకోవటం, దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి మళ్ళా గవర్నమెంట్ మళ్ళీ దాన్ని సప్లై చేయటం ఇట్లా జరుగుతుంది. అట్నే మహిళలకి ఆర్టీసీ బస్సు ఉచితంగా ఎటు పోయినా కానీ తెలంగాణ మొత్తం కూడా రూపాయి టికెట్ లేకుండా మహిళలు మంచిగా రావటం పోవటం మంచిగా ప్రయాణాలు చేస్తున్నారు. అట్నే ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఇస్తుంది. ఇది తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు, పేదలు గూడు అనేది ఎవరు లేకుండా ఉండాలని చెప్పి గుడిసెల్లో ఉండకూడదనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ళు అనేది పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 70 ఇండ్లు ఏదులాపురంలో ఇవ్వటం జరిగింది. ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అప్పుడు మా నాన్నగారు సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ హయాంలోనే ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా ప్రజెంట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాతనే మళ్ళీ ఇల్లు రావడం జరిగింది. కేసీఆర్ అన్ని ఇండ్లు ఇస్తాం అది ఇది అని చెప్పి మభ్య పెట్టి కూడా పేదలకు కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఒక్కొక్కరికి దళిత బంధం అని అదని ఇదని అన్ని గవర్నమెంట్ రకంగా అన్ని రకాలు ఇచ్చేసి ఏది కూడా అమలు చేయలేకుండా పోయిండు. దానివల్ల ప్రజలు విరక్తి చెంది పోయినసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ని ప్రజలు అత్యధికంగా తెలంగాణలో గెలిపేయటం జరిగింది.